హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జూన్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, పీడిఎఫ్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఓకేనా, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి 131. ఓకే, మనకి ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ లో టాపిక్ వైజ్ ఇచ్చాం. అందులో చూసుకుంటే కనుక ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ అనేసి మనకి ఒక వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అందులో కంప్లీట్ ఇండెక్స్ అనేసి ఉంటాయండి 2025 సంబంధించిన. ఓకే, అయితే మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇక్కడ దీని గురించి చూసుకుంటే కనుక మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. టాప్ కంట్రీస్ చూసుకుంటే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉందండి. ఓకే, ఐస్లాండ్ అనేది ఉంది. రెండవ స్థానంలో ఫిన్లాండ్ ఉందండి. ఓకే, ఫిన్లాండ్ అనేది ఉంది. మూడవ స్థానంలో నార్వే ఉంది. ఓకే, నార్వే ఉండడం జరిగింది. ఇండియా ర్యాంక్ చూసుకుంటే 131. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024 కనుక చూసుకుంటే కనుక మనము 129th ర్యాంక్ అండి. 129th ర్యాంక్, ఇండియాకి సంబంధించిన 129th ర్యాంక్. లాస్ట్ ఉన్నది ఏంటంటే పాకిస్తాన్ 148. 2025కి సంబంధించి పాకిస్తాన్ ర్యాంక్ 148. ఓకేనా, పాకిస్తాన్ సంబంధించి. ఓకే, అయితే కంట్రీస్ ర్యాంక్ అనేది 4 డైమెన్షన్స్ చూసి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఏంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, సెకండ్ వన్ హెల్త్ అండ్ సర్వైవ్, థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, ఇండియా ర్యాంక్ చూసుకుంటే 131. ఓకే, టాప్ కంట్రీస్ చూసుకుంటే ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. ఓకే, మనకి గుర్తుపెట్టుకోవాలనుకుంటే 2024లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇండియాకి సంబంధించింది ర్యాంక్ ఎంత అంటే 129. ఓకే, లాస్ట్ ర్యాంక్ 2025లో లాస్ట్ ర్యాంక్ పాకిస్తాన్ ఉంది, అది 148th ర్యాంక్. ఓకేనా, ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 2025 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి దక్షిణాఫ్రికా అండి, సౌత్ ఆఫ్రికా. ఓకే, అయితే ఏ గ్రౌండ్లో జరిగిందని చూసుకుంటే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరిగింది. ఓకే, రన్నరప్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండి. మనకి రన్నరప్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఓకేనా, మోస్ట్ రన్స్ ఇంగ్లాండ్ సంబంధించి జివ్ రూట్. మోస్ట్ రన్స్ ఎవరు కొట్టారంటే ఐసీసీ వరల్డ్ కప్లో. ఓకే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎక్కువ రన్స్ ఎవరు తీసారంటే జివ్ రూట్. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్ చూసుకుంటే క్యూమిన్స్ అండి, ప్యాట్ క్యూమిన్స్. ఓకేనా, ప్యాట్ క్యూమిన్స్ ఆస్ట్రేలియాకి సంబంధించి 80 వికెట్స్ తీయడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 పీస్ ఇండెక్స్ ఏ దేశం అగ్రస్థానంలో నిలిచిందని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఇండియా ర్యాంక్ అడలేదు, ఫస్ట్ ర్యాంక్ ఏంటి, ఏ దేశం అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి ఐస్లాండ్ అండి. మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ కూడా మొదటి స్థానంలో ఉన్నది ఐస్లాండే. ఇంకా సెకండ్ ర్యాంక్ చూసుకుంటే ఐర్లాండ్. ఇంకా థర్డ్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ అండి రష్యా. ఓకేనా, లాస్ట్ ర్యాంక్ ఏంటండి రష్యా. అయితే మనకి ఇండియా ర్యాంక్ చూసుకుంటే ఇండియన్ ర్యాంక్ 115 అండి, 115. ఓకే, టోటల్ ఎన్ని కంట్రీస్కి అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అంటే 163 కంట్రీస్ అండి. 163 కంట్రీస్కి మన ఇండియా ర్యాంక్ చూసుకుంటే 115. టాప్ కంట్రీ చూసుకుంటే ఐస్లాండ్, సెకండ్ ర్యాంక్ ఐర్లాండ్, లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే పీస్ ఇండెక్స్లో రష్యా ఉందండి, 163వ ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ మొదటి హాకీ ఇండియా మాస్టర్ కప్ 2025 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుందని అడుగుతున్నాడు. ఓకేనా, విచ్ స్టేట్ వన్ ది ఫస్ట్ హాకీ ఇండియన్ మాస్టర్ కప్ 2025. ఓకే, ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. ఏంటండి, తమిళనాడు. ఎక్కడ జరిగిందండి, చెన్నైలో జరిగింది. ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్ కప్ ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది. ఓకే, ఛాంపియన్షిప్ మెన్స్ చూసుకుంటే తమిళనాడు. ఉమెన్స్ కానీ చూసుకుంటే కనుక ఒడిస్సా అనేది గెలవడం జరిగిందండి. ఓకే, ఒడిస్సా అనేది గెలవడం జరిగింది. మెన్ అయితే తమిళనాడు, ఉమెన్స్ అయితే ఒడిస్సా గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కిచాన్ అండ్ మీనేర్ వెట్లాండ్స్, చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో మొత్తానికి ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 4 రామ్సర్ సైట్స్ ఉండడం జరిగిందండి. 4 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అయితే మిగిలిన 2 ఏంటంటే సాంబార్ లేక్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కేఎల్ఆడి
ఏలాడు గానా నేషనల్ పార్క్, గానా నేషనల్ పార్క్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇక్కడ వెట్లాండ్స్ ఒకసారి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి చూడండి. వెట్లాండ్స్ మనకు ఆల్రెడీ ఇది మనం వేరే వీడియోలో ఎన్విరాన్మెంట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. రామ్సర్ కన్వెన్షన్స్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఎప్పుడు సైన్ చేసుకుని సంతకం చేయబడిందంటే ఫిబ్రవరి 2, 1971 సంతకం చేయబడింది. లొకేషన్ చూసుకుంటే ఇరాన్లో ఉన్న రామ్సార్ లో సంతకం చేయబడింది. అయితే ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ 21 డిసెంబర్ 1975. ఓకే, ప్రెజెంట్ నౌ ఇండియాలో ప్రస్తుతానికి ఎన్నో నేను రామ్సర్ సైట్స్ 91 రామ్సర్ సైట్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని చూసుకుంటే కనుక తమిళనాడులో ఉన్నాయండి. ఓకే, సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది. 10 రామ్సర్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే 2025 UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే చూసుకుంటే 99 అండి, 99th ర్యాంక్. ఓకేనా. ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే ఫిన్లాండ్ ఉంది. ఓకేనా, ఫస్ట్ ర్యాంక్ ఫిన్లాండ్ ఉంది. సెకండ్ ర్యాంక్ స్వీడన్ ఉంది. ఓకే, థర్డ్ ర్యాంక్ చూసుకుంటే డెన్మార్క్ ఉందండి, డెన్మార్క్ ఉంది. ఓకేనా. ఓకే, క్లియర్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, UN యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే 2025 నాటో సమ్మిట్ ను నిర్వహించిన దేశం ఏది? విచ్ కంట్రీ హోస్ట్ 2025 నాటో సమ్మిట్? నాటో అనగానే మనకు గుర్తొచ్చేది నార్త్, దీని అబ్రివేషన్ చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, నాటో అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్ అండి. ఏంటండి? ప్రపంచపు అతిపెద్ద మిలిటరీ అలయన్స్ అనేది ఇది. ఓకేనా, వరల్డ్ లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్. ఓకేనా, మిలిటరీ అలయన్స్. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే బ్రసిల్స్ అండి, బ్రసిల్స్ బెల్జియం. ఎప్పుడు ఫార్మ్ అయిందంటే 1949లో ఫార్మ్ అవడం జరిగింది. మెంబర్ కంట్రీస్ చూసుకుంటే 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. లేటెస్ట్ గా ఏ కంట్రీస్ అనేవి జాయిన్ అవడం జరిగింది అనేది చూసుకుంటే స్వీడన్ ఒకటి, ఫిన్లాండ్ ఒకటి. స్వీడన్ అండ్ ఫిన్లాండ్. ఓకేనా, ఈ 2 కంట్రీస్ అనేవి లేటెస్ట్ గా జాయిన్ అవడం జరిగింది ఎందులో అంటే నాటోలో. ఓకే, అయితే నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది మనం చూసుకుంటే కనుక నెదర్లాండ్స్ లో జరిగిందండి. ఓకే, నెదర్లాండ్స్ లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కొత్త రాజ్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, కొత్త రాజ్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు అనేది చూసుకుంటే కనుక మనకి పరగ్ జైన్ అండి, పరగ్ జైన్. ఓకే, పరగ్ జైన్. రా అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఓకే, రా మీన్స్ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1968లో ఫార్మ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి. ఓకేనా, న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే శక్తి పరివర్తన సూచిక ఏంటంటే శక్తి పరివర్తన సూచిక 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. ఓకే, ఇండియా ర్యాంక్ అడుగుతున్నాడు. నాకు చూసుకుంటే మనకి 71 అండి, 71. టాప్ కంట్రీస్ చూసుకుంటే మనకి స్వీడన్ ఒకటి ఉందండి. టాప్ కంట్రీస్ టాప్ 1లో స్వీడన్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. థర్డ్ ప్లేస్ లో డెన్మార్క్ ఉండడం జరిగిందండి. ఓకే, డెన్మార్క్. అయితే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తారనేది చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ మనకి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దీంతో పాటుగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 2026 US వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. US వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచిందని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే IIT ఢిల్లీ అండి, IIT ఢిల్లీ. ఓకే, టాప్ చూసుకుంటే టాప్ యూనివర్సిటీస్ చూసుకుంటే MIT అండి, MIT USA. నెక్స్ట్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ అండి. ఏంటండి? ఇంపీరియల్ కాలేజ్ లండన్ లో ఉంది. ఓకే, సెకండ్ ప్లేస్. అయితే మనకి ఇండియాలో చూసుకుంటే IIT ఢిల్లీ అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఓకే, ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే IIT ఢిల్లీ అనేది ఢిల్లీ ర్యాంక్ చూసుకుంటే 123rd అండి, 123rd. సెకండ్ ర్యాంక్ చూసుకుంటే IIT బాంబే అండి, IIT బాంబే ఉంది.
అయితే మనకి ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే 129th ర్యాంక్ అండి, 129th ర్యాంక్. ఓకే, యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 సంబంధించి యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేవి ఇక్కడ ఇచ్చాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ గురించి చూసుకుంటే ఆక్సియం. ఓకే, ఆక్సియం ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూసుకుంటే ఆక్సియం మిషన్ 4కి ఎంపికైన భారతీయ వ్యోమగామి ఎవరు? ఓకే, ఆస్ట్రోనట్ ఎవరైనా అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే శుభాంశు శుక్లా అండి. శుభాంశు శుక్లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాకెట్ పేరు చూసుకుంటే ఫాల్కన్ 9 బ్లాక్ 5. ఓకే, ఆపరేటర్ ఎవరంటే ఆక్జమ్ స్పేస్ అండ్ స్పేస్ ఎక్స్. ఆపరేటర్ ఎవరండి? ఆక్జమ్ స్పేస్ అండ్ స్పేస్ ఎక్స్. ఓకే, శుభం శుక్లాతో పాటుగా ఉన్న మెంబర్స్ ఎవరంటే పెగ్గీ విట్సన్. ఓకే, పెగ్గీ విట్సన్ ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ రాస్తున్నా. పెగ్గీ విట్సన్, టైబోర్ కాపు. నెక్స్ట్ వోజన్సిక్ విషన్సిక్. ఓకే, వోజన్సిక్ విషన్సిక్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 25th జూన్ 2025. ఓకేనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? పురుషుల సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అడుగుతుంది. ఆన్సర్ చూసుకుంటే కార్లోస్ అల్కరాజ్. ఓకే, మెన్స్ సింగిల్ టైటిల్ కార్లోస్ అల్కరాజ్. ఈయన స్పెయిన్కి సంబంధించింది, స్పెయిన్. ఓకే, ఎవరిని డిఫీట్ చేశారంటే జానిక్ షిన్నర్. ఈయన ఇటలీకి సంబంధించింది. ఓకే, ఇటలీ, జానిక్ షిన్నర్. 2025 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. ఓకే, నెక్స్ట్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ లో మహిళల సింగిల్ టైటిల్ ఆల్రెడీ మనం మెన్ చూసాం, ఇక్కడ ఉమెన్స్ గురించి అడుగుతున్నాడు. మహిళల సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే కోకా గౌఫ్. ఓకే, కోకా గౌఫ్. ఇక్కడ గ్రాండ్ స్లామ్స్ గురించి ఒకసారి చూసుకుందాం, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్ టోర్నమెంట్ గురించి మనకి 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి ఎవరి ఇయర్ జరుగుతాయి. 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి. అయితే అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. అయితే మనకి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చెప్పుకున్నాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిడ్ జనవరిలో జరుగుద్ది. ఫ్రెంచ్ ఓపెన్ అనేది మే టు జూన్ లో జరుగుద్ది. ఆల్రెడీ ఫ్రెంచ్ ఓపెన్ గురించి కొన్ని క్వశ్చన్స్ మనం మేలో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వింబుల్డన్ ఓపెన్ జూన్ టు జూలై మధ్యలో జరుగుద్దండి, జూన్ టు జూలై. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ అనేది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుద్ది. నెక్స్ట్ ఇక్కడ కోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్లేడ్ ఇన్ విచ్ కోర్ట్ అని అడుగుతాడు. ఓకే, హార్డ్ కోర్టా, క్లే కోర్టా, గ్రాస్ కోర్ట్ అనేసి గుర్తుపెట్టుకోండి. మనకి వరుసగా 4 ఉన్నాయి కదా, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్. ఆస్ట్రేలియాది నెక్స్ట్ యుఎస్ది హార్డ్ కోర్ట్ అండి. ఓకే, హార్డ్ కోర్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ది క్లే కోర్ట్. ఓకే, ఫ్రెంచ్ క్లే కోర్ట్. వింబుల్డన్ ది గ్రాస్ కోర్ట్ అండి. వింబుల్డన్ ది గ్రాస్ కోర్ట్. ఓకేనా, ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ చూసుకుంటే 1877. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే 2025 యుఈఎఫ్ఏ నేషనల్స్ లీగ్ ఫైనల్స్ ఏ దేశం గెలుచుకుందని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి పోర్చుగల్ అండి. ఏంటంటే పోర్చుగల్. ఇక్కడ ఈ నేషనల్ లీగ్ అనేది ఎక్కడ జరిగిందంటే హోస్ట్ కంట్రీ చూసుకుంటే జర్మనీలో జరిగిందండి. ఓకే, జర్మనీలో జరిగింది. ఓకే, బెస్ట్ ప్లేయర్ చూసుకుంటే న్యూనో మెండిస్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే అది ఫుట్బాల్ సంబంధించండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే చరిత్రలో తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం సంపాదించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లాట్వియా అండి. ఏంటండి? లాట్వియా. ఓకే, నెక్స్ట్ ఇటీవల చీనా బ్రైల్ వంతెనను ఎవరు ప్రారంభించారు? హూ ఇనాగ్రేటెడ్ ది చీనా బ్రైల్ బ్రిడ్జ్ రీసెంట్లీ? ఆన్సర్ చూసుకుంటే మనకి పిఎం మోడీ అండి. పిఎం మోడీ. ఓకే, చీనా రివర్ ఎప్పుడు ఓపెన్ అయిందంటే 6th June 2025. ఓకే, వరల్డ్స్ హైయెస్ట్ రైల్ ఆర్క్ బ్రిడ్జ్. ఓకే, లొకేషన్ చూసుకుంటే రియాసీ డిస్ట్రిక్ట్, జమ్మూ కాశ్మీర్. హైట్ ఎంత అంటే 359 మీటర్స్ అండి హైట్. టోటల్ ఈ ప్రాజెక్ట్ యొక్క సంబంధించిన కాస్ట్ ఎంత ఖర్చు అయిందంటే చూసుకుంటే 46,000 కోట్లు అండి. 46,000 కోట్లు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2025లో 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి
సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కెనడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కెనడా. 2026 52nd G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుద్ది అంటే 52nd ఫ్రాన్స్ అండి. ఓకే, ఫ్రాన్స్ లో జరగనుంది. ఓకే, ఇక్కడ మనకి G7 సంబంధించిన మ్యాప్ అనేది మనం చూసుకుంటే కనుక G7 కంట్రీస్ చూడండి. యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఓకేనండి. ఇక్కడ మనకి G7 కాకుండా G8 లో మనకి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే రష్యా అండి, రష్యా. ఓకే, ఇక్కడ G20 అనేది మిగిలిన 12 కంట్రీస్ చూసుకుంటే అర్జెంటీనా, రష్యా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అండ్ టర్కీ. ఓకే, దానితో పాటుగా ఆఫ్రికన్ యూనియన్ అనేది ఉండడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒకసారి చూసుకుంటే కనుక G7 గురించి చూసుకుంటే మనకి ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1975 అండి. 1975లో ఫార్మ్ అవడం జరిగింది. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 1975లో ఫ్రాన్స్ లోనే జరిగిందండి. ఓకే, ఫ్రాన్స్ లోనే జరిగింది. ఓకేనా. దీనికి ఈ 7 కంట్రీస్ యొక్క సంబంధించిన షార్ట్ ట్రిక్ అవుట్ చూసుకుంటే కనుక జ్యూస్ విత్ జిఎఫ్ అండి. జ్యూస్ విత్ జిఎఫ్. ఓకే, జిఎఫ్. జే ఫర్ జపాన్. ఓకే, యూ ఫర్ యుఎస్ఏ, ఐ ఫర్ ఇటలీ, సి ఫర్ కెనడా, ఈ ఫర్ ఇంగ్లాండ్, విత్ మళ్ళీ అగైన్ జీ ఫర్ జర్మనీ అండ్ ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. ఓకే, జ్యూస్ విత్ జిఎఫ్. ఇక్కడ 5 కంట్రీస్ అనేవి మనకి క్లియర్ అవుతాయి అండ్ ఇక్కడ 2 కంట్రీస్ అనేవి ఉన్నాయి, జర్మనీ అండ్ ఫ్రాన్స్. టోటల్గా 7 కంట్రీస్ అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే 2025 G7 సమ్మిట్ కు ఎవరు అధ్యక్షత వహించారు అనేది అడుగుతున్నాడు. G7 సమ్మిట్ ఎవరు అధ్యక్షత వహించారు అనేది చూసుకుంటే మార్క్ కార్నీ అండి. మార్క్ కార్నీ. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. ఈయన కెనడా ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, నెక్స్ట్ 2025 G7 సమ్మిట్ కు భారతదేశం నుండి ముఖ్య అతిథిగా ఎవరు వెళ్ళారనేది చూసుకోండి. ఇవన్నీ ఒక్క రోజుకు సంబంధించి. ఓకే, నరేంద్ర మోడీ అండి. నరేంద్ర మోడీ. ఓకే, నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్సీబీ అండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఆఫ్టర్ 18 years ఫస్ట్ టైటిల్ ఓన్ ది ఆర్సీబీ. ఓకే, క్యాప్టెన్ ఎవరంటే పటిదార్ అండి, రజత్ పటిదార్. ఓకే, రన్నర్ అప్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్. కెప్టెన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. ఇది ఎన్నో ఎడిషన్ చూసుకుంటే 18th ఎడిషన్ అండి. ఓకే, 18th ఎడిషన్. ఓకేనా. టోటల్ మ్యాచెస్ చూసుకుంటే 2025లో 74 మ్యాచెస్ అనేవి జరిగాయి. అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్ లో జరిగిందండి. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్ లో జరిగింది, నరేంద్ర మోడీ స్టేడియం. ఓకే, నెక్స్ట్ ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారు? పర్పుల్ క్యాప్ చూసుకుంటే ప్రసిద్ కృష్ణ అండి. ప్రసిద్ కృష్ణ, గుజరాత్ టైటన్స్ సంబంధించి గుజరాత్ టైటన్స్ అండి. టోటల్ ఎన్ని వికెట్స్ తీసాడంటే 25 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. ఓకే, పర్పుల్ క్యాప్. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ క్యాప్ గురించి అడుగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ అనేది చూసుకుంటే సాయి సుదర్శన్ అండి. సాయి సుదర్శన్ గెలుచుకున్నారు. ఈయన కూడా గుజరాత్ టైటన్స్ అండి, గుజరాత్ టైటన్స్. పర్పుల్ క్యాప్ అనేది మనకి వికెట్స్ కోసం అయితే, ఆరెంజ్ క్యాప్ అనేది రన్స్ కోసం అండి. 759 రన్స్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అత్యంత విలువైన ఆటగాడు అవార్డు ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అండి, సూర్యకుమార్ యాదవ్. ఓకే, ఇక్కడ మనకి ఐపీఎల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. ఎవరు గెలుచుకున్నారంటే ఆర్సీబీ. రన్నర్ అప్ చూడండి పంజాబ్. ఓకే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్రోనల్ పాండ్యా. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సాయి సుదర్శన్. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవంశీ. ఓకే, నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ ప్రసిద్ కృష్ణ. ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్. మోస్ట్ సిక్సెస్ నికోలస్ పూరన్. మోస్ట్ ఫోర్స్ సాయి సుదర్శన్. మోస్ట్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ మహమ్మద్ సిరాజ్. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్. ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికంటే చెన్నై సూపర్ కింగ్స్. ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ నార్వే చెస్ 2025 టోర్నమెంట్ ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మ్యాగ్నస్ కార్ల్సన్. ఓకే. నెక్స్ట్ సరస్వతి సమ్మిట్ 2024లో ఎవరు సత్కరించబడ్డారు? ఓకే. ఆన్సర్ చూసుకుంటే భద్రేష్ దాస్ స్వామి. నెక్స్ట్ ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే శేఖర్ ధావన్. ఓకే. నెక్స్ట్ గవర్నర్ కు భారతదేశ తొలి మహిళా సహాయకురాలు ఎవరు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనీషా పాది. ఓకే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ భారత రాష్ట్రపతికి మొదటి మహిళా ఏడీసీ అయిన వ్యక్తి ఎవరు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యశస్వి సోలంకి గారు. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్కో ఇఫ్కో తన మొదటి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేసింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బ్రెజిల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుక అభయారణ్యం ఎక్కడ ప్రారంభించబడింది అనేది చూసుకుంటే కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళ. నెక్స్ట్ భారతదేశం యొక్క 20,000 కోట్ల అణుశక్తి మిషన్ కింద ఏ రాష్ట్రంలో తన మొట్టమొదటి అణుశక్తి ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది? ఓకే. ఆన్సర్ చూసుకుంటే బీహార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బీహార్లో ఉంది. ఓకేనా. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఓకే. ఇది ఎవరు అనౌన్స్ చేస్తారంటే యూనియన్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. ఓకేనా. నెక్స్ట్ నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ ను పూర్తి చేసిన ఎయిర్ మరియు స్పేస్ ప్రోగ్రామ్ ను పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి దంగేటి జాన్వి. ఓకేనా. ఎప్పుడు లాంచ్ చేస్తారంటే బికమ్ ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు జాయిన్ టైటాన్ స్పేస్ మిషన్ ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2029. ఓకే. దంగేటి జాన్వి ఏపీకి సంబంధించండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకుంటే క్రిస్టీ కోవెంట్రీ. ఓకేనా. నెక్స్ట్ ఉల్లాస్ పథకం కింద పూర్తి అక్షరాస్యత సాధించిన మూడవ రాష్ట్రం ఏది అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. మూడవ రాష్ట్రం కేరళ. మొదటి రాష్ట్రం చూసుకుంటే గోవా అండి. ఓకే. మొదటి రాష్ట్రం చూసుకుంటే గోవా. సెకండ్ చూసుకుంటే త్రిపుర. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒకసారి చూడండి, మనకి ఉల్లాస్ పథకం కింద పూర్తి అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రం ఏంటంటే మిజోరాం అండి. ఓకేనా. మిజోరాం. సెకండ్ గోవా. ఓకేనా. సెకండ్ గోవా. థర్డ్ చూసుకుంటే మనకి త్రిపుర అండి. ఓకే. థర్డ్ త్రిపుర. నేను ఆన్సర్ త్రిపుర. ఓకే. త్రిపుర అంటే కేరళ కాదు, చూసుకోండి ఒకసారి. ఆన్సర్ ఏంటండి త్రిపుర. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశపు మొట్టమొదటి లోకోమోటివ్ ఎగుమతిని బీహార్ నుండి ఏ దేశం అందుకుంటుంది? ఓకే. ఆన్సర్ చూసుకుంటే గినియా అండి. ఓకే. నెక్స్ట్ పినాక క్షిపణి వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు అనేది చూసుకుంటే డిఆర్డిఓ. ఓకే. ఎవరు డెవలప్ చేశారండి? డిఆర్డిఓ. మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరంటే టాటా అండ్ ఎల్ఎన్టీ అండి. పినాకని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే టాటా అండ్ ఎల్ఎన్టీ. ఓకే. మల్టిపుల్ రాకెట్ లాంచర్స్. పినాక్ అనేది మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ అండి. ఓకే. నెక్స్ట్ ఎంఐటి యొక్క మొదట భారతీయ జన్మ ప్రోవోస్ట్ ఎవరు అని అడుగుతున్నాడు. హూ బికెమ్ ది ఫస్ట్ ఇండియన్ బోర్న్ ప్రోవోస్ట్ ఆఫ్ ఎంఐటి? ఎంఐటి మీన్స్ మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. యుఎస్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఓకే. ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉన్న అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ యూనివర్సిటీ. ఓకే. ఎంఐటి. ఓకేనండి. అయితే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి అనంత చంద్రశేఖర్. ఓకే. నెక్స్ట్ హిందీకి 2025 బాల సాహిత్య పురస్కారం ఎవరు పొందారు? ఓకే. హూ హాస్ బీన్ అవార్డెడ్ బాల సాహిత్య పురస్కార్ అవార్డ్ 2025 ఫర్ హిందీ లిటరేచర్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే హిందీ లిటరేచర్. ఆన్సర్ చూసుకుంటే కనుక సుశీల్ శుక్లా గారు. ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ ను ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఈ ఓటింగ్ ను ప్రకటించిన రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బీహార్ అండి.
యాప్ ఎవరు డెవలప్ చేస్తారు అనుకుంటే చూస్తే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సింగ్ కంప్యూటింగ్, సిడిఎస్సి. ఓకే, సిడిఎస్సి. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్స్ తర్వాత యూపీఐ సేవలను స్వీకరించిన రెండవ యూరోపియన్ దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సిప్రస్ అండి, సిప్రస్. ఓకే, MOU సైన్డ్ బిట్వీన్ NPCI అండ్ యూరో బ్యాంక్ సిప్రస్. ఓకే, నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి అగ్రి డ్రోన్ హబ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? అగ్రి డ్రోన్ హబ్ అనేది ఏ నగరంలో ప్రారంభించబడింది అనేది చూసుకుంటే చెన్నై అండి. చెన్నై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డెవలప్డ్ బై గరుడ ఏరోస్పేస్, డెవలప్డ్ బై గరుడ ఏరోస్పేస్. ఓకే, నెక్స్ట్ INS గుల్దార్ చుట్టూ భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం ఎక్కడ నిర్మించబడుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది అని చూసుకుంటే ఢిల్లీ అండి. కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ 1948 జనాభా లెక్కలు చట్టంలో ఏ సెక్షన్ కింద భారత ప్రభుత్వం 2027 జనాభా లెక్కలను నోటిఫై చేసింది? ఆన్సర్ చూసుకుంటే సెక్షన్ 3 అండి. సెక్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 1881లో ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ అనేది. సింక్రనస్ అంటే కంప్లీట్ సెన్సస్ అండి, కంప్లీట్ సెన్సస్. ఓకే, అండర్ WC ఫ్లోడెన్. ఓకే, ఫస్ట్ నాన్ సింక్రనస్ సెన్సస్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1872లో జరిగింది. అండ్ ఇది సెన్సస్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే సెన్సస్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే హౌస్ లిస్టింగ్ పేజ్ అండ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ పేజ్, హోమ్ మినిస్ట్రీ కింద వస్తుందండి. ఓకే, సెన్సస్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 pages అనౌన్స్డ్ బై హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. అయితే 2 pages ఏంటని చూసుకుంటే హౌస్ లిస్టింగ్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ చూసుకుంటే పాపులేషన్ ఎన్యూమరేషన్ పేజ్ అండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఫిషరీస్ సబ్సిడీ ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO సభ్య దేశం ఏది? ఓకే, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక ఇండియా అండి, భారతదేశం. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ చూసుకుంటే జెనీవా అండి, జెనీవా. ఓకే, స్విట్జర్లాండ్, జెనీవా ఎక్కడ ఉందండి? స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ లీ జే మాంగ్ ఎవరండి? లీ జే మాంగ్ బిగన్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? లీ జే మాంగ్ ఏ దేశానికి కొత్త అధ్యక్షుడు అయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సౌత్ కొరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ భారతదేశం ఏ దేశంతో కలిసి తన మొట్టమొదటి ధృవ పరిశోధన నౌకను నిర్మిస్తుంది? ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కనుక నార్వే అండి, నార్వే. ఓకే, నెక్స్ట్ ప్రతి సంవత్సరం ప్రపంచ షికిల్ సెల్ డేగా ఎప్పుడు జరుపుకుంటామని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే జూన్ 19 అండి, జూన్ 19. అయితే ఇక్కడ మనం థీమ్ చూసుకుంటే 2025 సంబంధించి వరల్డ్ సికిల్ సెల్ డే సంబంధించిన థీమ్ అనేది కనుక మనం చూసుకుంటే గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్. ఏంటంటే గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ సంవిధాన హత్యా దివాస్ రాజ్యాంగ హత్యా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటామని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కనుక మనకి జూన్ 25 అండి, జూన్ 25. ఓకే, నెక్స్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటామని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యోగా డే అనగానే ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది, జూన్ 21 అండి, జూన్ 21. థీమ్ యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఓకే, 2025 సంబంధించిన థీమ్ చూసుకుంటే యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఓకే, దీనిలో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడంటే 2015 అండి, 2015. దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే ఎవరు డిక్లేర్ చేశారంటే UN జనరల్ అసెంబ్లీ అండి, UN జనరల్ అసెంబ్లీ. ఓకేనా, నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం? ఓకే, ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అనేది అడుగుతున్నాడు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎన్విరాన్మెంట్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది చేస్తున్నాం. ఓకేనా, అది మన ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అనేది చూసుకుంటే కనుక జూన్ 5 అండి, జూన్ 5.
ఓకే, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. 1972 ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ అండి. యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఈ థీమ్ అనేది 2025 సంబంధించిన థీమ్ చూసుకుంటే ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 2024లో ప్రపంచంలోని అగ్రశ్రేణి రుణదాతగా ఏ దేశం నిలిచింది? ఓకే, విచ్ కంట్రీ బికెమ్ ది వరల్డ్స్ టాప్ క్రెడిటర్ ఇన్ 2024? ఆన్సర్ చూసుకుంటే జర్మనీ అండి. జర్మనీ. ఓకే, నెక్స్ట్ భారతదేశంలోని అతి పొడవైన జంతు ఓవర్ పాస్ కారిడార్ ఇటీవల ఏ ఎక్స్ప్రెస్ వే ఆవిష్కరించబడుతుంది అనేది చూసుకుంటే మనకి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అండి. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఓకే, దీని ఎక్కడ ఉందంటే రామ్తన్బో టైగర్ రిజర్వ్ బఫర్ జోన్. రామ్తన్బో టైగర్ రిజర్వ్ బఫర్ జోన్. ఓకే, నెక్స్ట్ ఏ రాష్ట్రంలో షల్కాన్ శిలాజ ఉద్యానవనం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది అనేది అడుగుతున్నాడు. ఏ రాష్ట్రం అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కనుక యూపీ అండి, ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ జానపద పండుగ బోనాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటున్నారు? బోనాలు ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఓకే, తెలంగాణకు సంబంధించిన అదర్ ఫెస్టివల్స్ అనేవి చూసుకుంటే ఉగాది, తీజ్ అంటే బంజారా ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారు తీజ్. ఓకే, నెక్స్ట్ బోనాలు, మేడారం జాతర, ట్రైబల్ ఫెస్టివల్స్ అండ్ బతుకమ్మ అన్నీ కూడా తెలంగాణలో జరుపుకుంటారండి. నెక్స్ట్ బలహీనమైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి విద్యాశక్తి ఆన్లైన్ బోధన చొరవను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్. ఓకేనా, నెక్స్ట్ భారతదేశం తన మొదటి అఖిల భారత గృహ ఆదాయ సర్వేను ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆన్సర్ చూసుకుంటే 2026. నెక్స్ట్ స్త్రీ జీవితం స్వేచ్ఛ ఇరాన్లో విప్లవాత్మక తిరుగుబాటు ప్రతిధ్వనులు అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక చౌరా మకరేన్ అండి. చౌరా మకరేన్. ఓకే, నెక్స్ట్ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ను ఏ మస్కట్ సూచిస్తుంది? విరాజ్ అంటే విరాజ్. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, మస్కట్ ఏంటంటే యంగ్ ఎలిఫెంట్. విరాజ్ యంగ్ ఎలిఫెంట్. నెక్స్ట్ అన్వేష్ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ కమిషన్డ్ చిత్రంగా జ్యూరీ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూస్తుంటే దేశీ ఓన్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే జిమ్ ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ పై 65,227 కోట్ల ఆర్డర్తో డిపాజిట్ సేకరణ ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యూపీ అండి. ఓకే, యూపీ. డిజిటల్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం డిజిటల్ ప్లాట్ఫామ్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2016లో లాంచ్ చేయడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ అగ్రశ్రేణి అభ్యర్థులకు ప్రైవేట్ యజమానులతో అనుసంధానానికి యూపీఎస్సీ ఏ చొరవను ప్రారంభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రతిభా సేతు. యూపీఎస్ అనగానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ ఏ పార్ట్ లో ఉంటుందంటే పార్ట్ 14 అండి. ఆర్టికల్ చూసుకుంటే 315 నుంచి 323 అండి. ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే యూపీఎస్సీ చైర్మన్ ఆర్ అదర్ మెంబర్స్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు అండర్ ది ఆర్టికల్ ఆఫ్ 316. ఓకే, 316వ ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ కానీ అదర్ మెంబర్స్ కానీ బోర్డు మెంబర్స్ కానీ యూపీఎస్సీకి సంబంధించిన మెంబర్స్ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే యూపీఎస్సీకి అజయ్ కుమార్ అండి. ఎవరండి? అజయ్ కుమార్. ఓకే, మనకి అపాయింట్మెంట్స్ లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ భారతదేశం అంతటా ఉన్న ఎస్టీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి జై హింద్ పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఢిల్లీ విశ్వవిద్యాలయం అండి. ఢిల్లీ యూనివర్సిటీ. ఓకే, స్ట్రీమ్ పేరు ఏంటండి? జై హింద్. ఓకే, నెక్స్ట్ ఐఈఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 3వ అతిపెద్ద విద్యుత్ జనరేటర్ గా ఏ దేశం నిలిచింది అని అడుగుతున్నాడు. 3వదండి. ఓకే, చూసుకుంటే ఇండియా, భారతదేశం. ఓకే, నెక్స్ట్
ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఓకే డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 2014 పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే ఆన్సర్ చూసుకుంటే కనుక మనకి ఏకే భట్టాచార్య అండి, ఏకే భట్టాచార్య. ఓకే నెక్స్ట్ భారతదేశం ఏ దేశం నుండి పౌరులను తరలించడానికి ఆపరేషన్ సింధును ప్రారంభించింది? ఆపరేషన్ సింధు అనగానే మనం గుర్తొచ్చేది ఇరాన్ అండి. ఆపరేషన్ సింధూర్ కాదు. ఓకే ఆపరేషన్ సింధూర్ కాదండి, ఆపరేషన్ సింధు అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ నుంచి మన ఇండియా వాళ్ళని తీసుకురావడాన్ని ఈ ఆపరేషన్ సింధుని ప్రారంభించడం జరిగిందండి. ఓకే నెక్స్ట్ ఉమ్మడి వ్యాయామం ఓకే శక్తి 2025 భారతదేశం నిర్వహించిన మరియు ఏ దేశంతో నిర్వహించింది అనేది అడుగుతున్నారు. శక్తి 2025 శక్తి అనగానే మనకి గుర్తు రావాల్సింది ఫ్రాన్స్ అండి. ఎన్నో ఎడిషన్ అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది 8వ ఎడిషన్. ఓకే నెక్స్ట్ చూసుకుంటే 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది చూసుకుంటే కనుక ఇండియా అండ్ శ్రీలంక అండి, భారతదేశం మరియు శ్రీలంక. ఓకే నెక్స్ట్ ఇటీవల ఏ కంపెనీ తన మానేశ్వర్ సౌకర్యంలో భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్ఫ్లాంట్ రైల్వే సైడింగ్ ను ప్రారంభించింది? ఓకే విచ్ కంపెనీ రీసెంట్లీ స్టార్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ అట్ ఇట్స్ మానేశ్వర్ ఫెసిలిటీ? ఓకే ఆన్సర్ చూసుకుంటే కనుక మారుతి సుజుకి ఇండియా. ఓకే నెక్స్ట్ స్కై ట్రాక్స్ ఏంటండి? స్కై ట్రాక్స్ ద్వారా 2025లో ప్రపంచంలోనే అత్యుత్తమ తక్కువ ధర విమానయాన సంస్థలో 3వ స్థానంలో నిలిచిన విమానయాన సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఓకే వరల్డ్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ 2025 బై స్కై ట్రాక్స్. ఆన్సర్ చూసుకుంటే ఇండిగో అండి, ఇండిగో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మొదటి అసెంబ్లీని భారతదేశం నిర్వహించింది ఏ నగరం నిర్వహించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ. ఓకే నెక్స్ట్ చూసుకుంటే ధర్తీ ఆబా జనాభిగ్రారీ అభియాన్ డజాను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండి. ఓకేనా నెక్స్ట్ ఉత్తర కొరియాకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఉత్తర కొరియాకు హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు నార్త్ కొరియా అని చూసుకుంటే అలవైటి లాంగ్ కుమార్. నెక్స్ట్ సైప్రస్ నెక్స్ట్ చూసుకుంటే సైప్రస్ యొక్క అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ మకారియస్ 3 ఎవరు పొందారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నరేంద్ర మోడీ. ఓకే నెక్స్ట్ 2025 ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్ గా ఏ ఫుట్బాల్ ఆటగాడిని నియమించారు? ఓకే ఆన్సర్ చూసుకుంటే క్రిస్టియానో రొనాల్డో. 2025 ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే రియాద్, సౌదీ అరేబియా. ఓకే నెక్స్ట్ ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యం ఏమిటి? ఆపరేషన్ రైజింగ్ లయన్. ఓకేనా ఆన్సర్ చూసుకుంటే టార్గెట్ న్యూక్లియర్ సైట్స్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఓకేనా నెక్స్ట్ ఇరాన్ ఏ దేశంపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఎగ్నెస్ట్ విచ్ కంట్రీ? ఓకే ఆన్సర్ చూసుకుంటే ఇజ్రాయెల్ అండి, ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆపరేషన్ మిడ్ నైట్ హోమర్ ఏ దేశ లక్ష్యంగా చేసుకుంది? మిడ్ నైట్ హ్యామర్. ఓకే ఆన్సర్ చూసుకుంటే ఇరాన్ అండి, ఇరాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో ఏ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాలని ప్రాణాలు కోల్పోయారు? ఓకే ఒకసారి ఇంగ్లీష్ చూడండి. విచ్ స్టేట్స్ ఫార్మర్ సీఎం విజయ్ రూపాని లాస్ట్ హిస్ లైఫ్ ఇన్ ది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాస్ ఇన్ అహ్మదాబాద్? ఓకే ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి, గుజరాత్ సంబంధించి. నెక్స్ట్ కాన్క్వెస్ట్ 2025 వ్యాయామం ఏ దేశంలో నిర్వహించబడింది ఇటీవల అని అడుగుతున్నాడు. కాన్క్వెస్ట్ ఆన్సర్ చూసుకుంటే మంగోలియా అండి, మంగోలియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ యూపీఐ ఐడిని ధృవీకరించడానికి మరియు పెట్టుబడి మోసాన్ని అరికట్టడానికి సెబీ ఏ చొరవను ప్రారంభించాలని యోచిస్తుంది? ఆన్సర్ చూసుకుంటే సెబీ చెక్ అండి, ఓకే సెబీ చెక్. ఇక్కడ మనకి సెబీ చూసుకుంటే
సెక్యూరిటీస్, ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకే, సెబీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చూసుకుంటే 1988లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే ముంబై అండి. ఓకే, ముంబైలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది. అండర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, అండర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. చైర్మన్ చూసుకుంటే సెబీకి తుహిన్ కాంత్ పాండే, తుహిన్ కాంత్ పాండే. ఓకే, నెక్స్ట్ మాల్దీవులకు గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? చూసుకుంటే కత్రినా కైఫ్ అండి, కత్రినా కైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైని అధిగమించిన భారతదేశ చరిత్ర రాజధానిగా ఏ నగరం మారింది? ఓకే, చూసుకుంటే బెంగళూరు అండి, బెంగళూరు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాక్ వాక్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కోసం యుఎంఈడి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కిరణ్ రిజిజు అండి, కిరణ్ రిజిజు. ఓకే, నెక్స్ట్ ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ పుస్తక రచయిత ఎవరు అనేది చూసుకుంటే కనుక ఆండ్రీ ట్రస్కే అండి, ఆండ్రీ ట్రస్కే. నెక్స్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డును 2025 ఏ రాష్ట్రంలోని రోహిణి గ్రామ పంచాయతీ బంగారు పథకం సాధించింది అనేది చూసుకుంటే కనుక మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ధనుష్కోడి వద్ద అధికారంగా గ్రేటర్ ఫ్లెమింగ్ అభయారణ్యం ప్రకటించిన రాష్ట్రం ఏది? చూసుకుంటే కనుక తమిళనాడు అండి, తమిళనాడు. నెక్స్ట్ 2025 ఇండోనేషియా ఓపెన్ లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నాడు. చూసుకుంటే ఆండర్స్ ఆంటోన్సన్, ఆండర్స్ ఆంటోన్సన్. నెక్స్ట్ 2022-23లో భారతదేశంలో తీవ్ర పేదరికం శాతం ఎంత? ప్రపంచ బ్యాంకు ప్రకారం 2022-23లో భారతదేశ తీవ్ర పేదరికం అనేది ఎదుర్కోవడం జరిగింది. దాని శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చూసుకుంటే కనుక మనకి 5.3% అండి. ఓకే, నెక్స్ట్ 800 సంవత్సరాల పురాతన పాండ్య యుగ శిలాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కనుక తమిళనాడు అండి, తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ భారతీయులను ప్రోత్సహించడానికి భారతీయ భాషా అనుభాగ్ను ఎవరు ప్రారంభించారు? భాషా అనుభాగ్ను ఎవరు ప్రారంభించారు అనేది చూసుకుంటే అమిత్ షా అండి, అమిత్ షా పాలనలో భాష. ఓకే, నెక్స్ట్ 2025 ఐస్ హాకీ మహిళల ఆసియా కప్ను ఏ దేశం గెలుచుకుంది అనేది అడుగుతున్నాడు. చూసుకుంటే కనుక ఫిలిప్పైన్స్ అండి, ఫిలిప్పైన్స్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అనేది చూసుకుంటే కనుక ఎస్ మహేంద్ర దేవ్ అండి, ఎస్ మహేంద్ర దేవ్. ఓకేనా, నెక్స్ట్ ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అనేది అడుగుతున్నాడు. ఓకేనా, చూసుకుంటే కనుక అశ్విని లోహాని అండి, అశ్విని లోహాని. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వాస్ సంవర్ధన యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక హిమాచల్ ప్రదేశ్ అండి, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్షుడిగా ఏ దేశం ఎన్నికైంది? ఏ దేశం ఎన్నికైంది అనేది అడుగుతున్నాడు. చూసుకుంటే భారతదేశం అండి, ఇండియా. ఓకే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ ఎప్పుడు ఫార్మ్ అయిందంటే 1930. హెడ్ క్వార్టర్ చూసుకుంటే బ్రసెల్స్ అండి, బ్రసెల్స్, బెల్జియం. ఓకే, నెక్స్ట్ ఇటీవల భారతదేశపు తొలి ట్రై సర్వీస్ ఆఫ్ ఉమెన్ సెయిలింగ్ బృందం తిరిగి వచ్చిందా అని అడుగుతున్నాడు. రీసెంట్లీ ఇండియాస్ ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ సెయిలింగ్ టీమ్ రిటర్న్ ఫ్రమ్. ఓకే, చూసుకుంటే సిచెల్స్. నెక్స్ట్ 2025 యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఓకే, చూసుకుంటే కుమార్ మంగళం బిర్లా అండి, కుమార్ మంగళం బిర్లా. ఓకే, నెక్స్ట్ కరోల్ నవ్రోకి ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కరోల్ నవ్రో. చూసుకుంటే పోలాండ్ అండి, పోలాండ్. ఓకే, నెక్స్ట్ భారతదేశానికి $10 బిలియన్ల పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రకటించిన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంక్ ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక ఏడీబీ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ఫిలిప్పైన్స్ లో ఉంది.
ఓకే, ఫిలిప్పైన్స్ లో ఉంది. దీని ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మసాటో కాండా అండి. మసాటో కాండా. ఒక మెంబర్స్ ఎన్ని మెంబర్స్ ఉంటాయంటే, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయంటే 69, ఇంక్లూడింగ్ ఇండియా. ఓకే, ఇంక్లూడింగ్ ఇండియా. నెక్స్ట్, కుమ్రం భీం టైగర్ కారిడార్ ను సంరక్షణ అభయారణ్యంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్స్ ఉంటే తెలంగాణ అండి. నెక్స్ట్, తదుపరి తరం కమ్యూనికేషన్ సాధనం అయిన ఎక్స్ చాట్ ను ఏ ప్లాట్ఫామ్ ఆవిష్కరించింది? ఏ ప్లాట్ఫామ్ ఆవిష్కరించింది? ఆన్సర్ చూసుకుంటే ఎక్స్ అండి. ఓకే, నెక్స్ట్ గురించి చూసుకుంటే కనుక మనకి 80వ యుఎన్ జనరల్ అధ్యక్షురాలుగా ఎన్నికైన అన్నాలిన్ బెయిర్బాక్ అసెంబ్లీ ఏ దేశానికి చెందింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కనుక జర్మనీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి పీడిఎఫ్ అనేది వీడియో క్లాస్ చేశాక మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ వాచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.